లోక్సభ ఎన్నికల ఫలితాలు సంచలనాన్ని రేకెత్తిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లోని అమేథీ లోక్సభ స్థానం నుంచి పోటీకి దిగిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వెనకంజలో ఉండడం, ఓడిపోవడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగినటువంటి కిషోర్ లాల్ శర్మ ఓట్ల ఆధిక్యంతో స్మృతి ఇరానీకి చుక్కలు చూపించారు. కాంగ్రెస్ వ్యూహం, దూకుడుతనం, ఎన్నికల ప్రచారం కేఎల్ శర్మకి కలిసొచ్చే అంశాలుగా పరిగణించాలని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కేఎల్ శర్మ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకునేందుకు పలువురు ఆసక్తి చూపిస్తున్నారు. కేఎల్ శర్మకి గాంధీ కుటుంబంతో పాత పరిచయం ఉంది. చాలా కాలంగా రాయబరీలో ఉంటూ కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సలహాదారుగా శర్మ వ్యవహరిస్తున్నారు. పార్టీ కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించే ఆయన గాంధీ కుటుంబపు ఎన్నికల ప్రచారంలో కూడా కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు. కేఎల్ శర్మ రాజీవ్ గాంధీ కూడా అత్యంత సన్నిహితునిగా పేర్కొన్నారు. కేఎల్ శర్మ అమేథీలో 1983-91 ఎన్నికల్లో కాంగ్రెస్ బలోపేతానికి ఎంతగానో పాటుపడ్డారు. 99లో సోనియా గాంధీ మొదటి ఎన్నికల ప్రచారంలో కూడా శర్మ కీలక పాత్ర పోషించారు. ఆయన కృషి కారణంగానే అమేథీలో సోనియా విజయం సాధించారని చెప్తారు. అయితే 2019 లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీని బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ ఓడించారు. మరి ఇప్పుడు కేఎల్ శర్మ స్ట్రాంగ్గా గెలవడం వెనక బీజేపీ పార్టీ ఆయన్ని కానీ, ఇండియా బ్లాక్ను కానీ, ఎందుకంటే కేవలం ఓడిపోయిన స్మృతి ఇరానీ ఒక్కరే కాదు కదా, క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు చాలామంది ఓడిపోయారు. దీనికి ముఖ్య కారణం ఐఎన్డిఏ బ్లాక్ని ఏదైతే వాళ్ళు ఉన్నారో ఆ బ్లాక్ మొత్తాన్ని తక్కువ అంచనా వేసింది బీజేపీ. 2019లో లాగానే 2019లో కూడా అన్ని పార్టీలు దగ్గరికి వచ్చాయి. కానీ అప్పుడు ఓట్ ట్రాన్స్ఫర్ అనేది ఒక పార్టీకి సంబంధించిన ఓట్ ట్రాన్స్ఫర్ ఇంకో పార్టీకి జరగల. అంటే కూటమిలో 5-6 పార్టీలు ఉన్నప్పుడు 5-6 పార్టీల తరఫున ఒక వ్యక్తి అక్కడ పోటీ చేస్తాడు కదా, అట్లా పోటీ చేసిన వ్యక్తికే మిగతా 4-5 పార్టీలకు సంబంధించినటువంటి ఓటర్లు కూడా ఇతనికే ఓటు వేయాలి. దాన్ని ఓట్ ట్రాన్స్ఫర్ అంటాం. అట్లా అందరూ చేస్తే 95% 90% చేస్తే ఓట్ ట్రాన్స్ఫర్ జరిగినట్టు. కానీ ఆ ఓట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది అని నమ్మలేక చితికిల పడ్డారు బీజేపీ పార్టీ వాళ్ళు అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది.